నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోటో బయాకి. టైం వచ్చేసి 8:35 AM. టెంపరేచర్ 22 ఉంది. కోల్డ్ స్టార్ట్. స్టార్టే అవుతలేదు ఎందుకు? గైస్, బ్యాటరీ దొబ్బింది గైస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే డక్కా కొట్టాలి. సెకండ్ గేర్ వేసుకోవాలి. వేసుకొని డక్కా కొట్టినా కూడా స్టార్ట్ అవుతలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎందుకంటావు? కొంచెం బయట తీసుకుపోయి చూద్దాం. ఏమేం చేస్తున్నావురా నువ్వు? పెట్రోల్ అయితే ఉంది. సెకండ్ గేర్ వేసి మళ్ళీ ఒకసారి కీ ఆఫ్ చేసి కీ ఆన్ చేసి ఫ్యూయల్ మోటర్ ఇస్ రన్నింగ్. ఎందుకు? వై వాట్ ఈస్ ద ప్రాబ్లం? డిప్రెషన్. ఇన్నటిదాకా మంచిగానే ఉన్నది. ఇటు సైడ్ డౌన్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం. దరిద్రం ఎందుకు నా వెనకాలనే ఉంటుంది. బ్యాటరీ అయితే డిచ్ అయిపోయింది, అర్థమైపోతుంది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. స్టార్ట్ అయింది మొత్తానికి. సో బ్యాటరీ అయిపోతే ఇట్లా స్టార్ట్ చేయాలన్నమాట. मतलब वो अलग ही लेवल का बंदा था. అంటే రెగ్యులర్గా తీస్తే ఏం కాదు, మనం తీసేదే నైటు. ఆ నైట్ టైం తీసినప్పుడు మళ్ళీ ఈ హెడ్ లైట్స్కి, ఇండికేటర్స్కి ఎక్కువ లైట్స్ గ్లో అవుతాయి కదా, అన్నిటికీ దానికి వెళ్ళిపోతుంది. అంటే ఆల్రెడీ ఇది ఎనీ టైం రన్నింగ్ ఉంటుంది అనుకో, స్టార్ట్ అయితే లైట్. కాకపోతే షార్ట్ ట్రిప్స్కి, అంటే నువ్వు చిన్న చిన్న 2 kilometers 5 kilometers వెళ్ళావు అనుకో, బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. కొంచెం లాంగ్ రన్ కూడా తీసుకెళ్ళాలి అప్పుడప్పుడు. మనకు టైం ఎక్కడిది. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే మీకు కూలింగ్ సిస్టమ్, అంటే బైక్స్ ఎందుకు హీట్ అవుతాయి, ఎంతవరకు హీట్ అవుతాయి, అసలు హీట్ ఎందుకు అవుతాయి, అది హీట్ అవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, మళ్ళీ దానికి కూలింగ్ మెకానిజం ఏముంటుంది, అసలు కూల్ ఎట్లయితాయి, అసలు హీట్ అయితే మంచిదా కూల్ అయితే మంచిదా, ఇట్లా అన్నీ మనం తెలుసుకుందాం, నాలెడ్జ్ అనేది. దానికోసానికే నేను ఇప్పుడు బైక్ తీసుకొని ఒక సైలెంట్ ప్లేస్కి వెళ్తున్నా. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 75 degrees Celsius అని ఉంది కదా. చాలామంది రైడర్స్ లేకపోతే బైక్ నడిపే వాళ్ళు చాలామంది నేను చూసిన వరకు ఏమనుకుంటారంటే, ఒకవేళ అక్కడ ఇప్పుడు 75 degrees ఉన్న కాడ 90 degrees కానీ ఏమైనా చూసారనుకో, అమ్మో టెంపరేచర్ ఎందుకు ఇంత పైకి వచ్చింది, 90 degreesకి వచ్చింది, బైక్ ఏమైనా ఓవర్ హీట్ అవుతుందా, లేకపోతే రేడియేటర్ ఫ్యాన్ ఏమైనా ఆగిపోయిందా, నడవట్లేదా అని చెప్పేసి ఇట్లా చాలా భయపడుతూ ఉంటారు. కూలెంట్ ఏమైనా బయటకు వస్తుందా, బైక్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇట్లా అని చెప్పేసి భయపడుతుంటారు. సో ఈరోజు నేను ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా.
అసలు కూలింగ్ సిస్టమ్ ఈ బెనెల్లీ TNT 600i ఈ ఒక్క బైక్కి అనే కాదు, కూలింగ్ సిస్టమ్ అనేది అన్నిటికీ ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది ఫంక్షనాలిటీ అనేది. కానీ నేను ఈరోజు డిస్కస్ చేయబోయేది కూలెంట్ అనేది ఎట్లా సర్క్యులేట్ అవుతుంది, ఆ ఇంజన్ అనేది హీట్ ఎట్లా జనరేట్ చేస్తుంది, ఈ టెంపరేచరు ఎంత వేయినప్పుడు మనం వర్రీ అవ్వాలి, ఎంత ఎక్కువ ఉన్నప్పుడు వర్రీ అవ్వాలి, ఎంత తక్కువ ఉన్నప్పుడు వర్రీ అవ్వాలి, లేకపోతే ఈ కూలెంట్ ఎందుకు యూజ్ చేయాలి, వాటర్ ఏమైనా యూజ్ చేయవచ్చు కదా అని చెప్పేసి ఇట్లాంటి డౌట్స్ కూడా ఉంటాయి. కొంతమంది వాటర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది అన్నిటికీ మనం ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో మనం ఒక్కొక్క పాయింట్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ పాయింట్, అసలు ఇంజన్స్ అనేటి హీట్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాయి? ప్రతి ఇంజన్ హీట్ అవుతుంది, అది మీకు కామన్గా తెలుసు. అది హీట్ ఎందుకు అవుతుంది అసలు? ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది బెనెల్లీ 600 అంటే 600cc ఇన్లైన్ 4 ఇంజన్. ఇది ఎందుకు హీట్ అవుతుంది అంటే దీని లోపల ఏ బైక్ లోపల అయినా ఎయిర్ అండ్ ఫ్యూయల్ అనేది మిక్స్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఎయిర్ అనేది ఎందుకు ఎయిర్ అనేది ఫ్యూయల్ అనేది మిక్స్ అవుతుంది అంటే కంబషన్ కోసానికి ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్స్ అయిపోయి ఆ బోర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. వాల్స్ త్రూ ఇన్టేక్ వాల్స్ అని ఉంటాయి, ఎగ్జాస్ట్ వాల్స్ అని ఉంటాయి. ప్రతి సిలిండర్ పైన 4 వాల్స్ ఉంటాయి. ఆ 4 వాల్స్ ఒక్కొక్క సిలిండర్ పైన ఉంటుంది. అంటే ఒక పిస్టన్ బండికి 4 వాల్స్ ఉంటాయి. 2 స్ట్రోక్స్ ఉంటాయి, 4 స్ట్రోక్స్ ఉంటాయి. నేను చెప్పేది 4 స్ట్రోక్స్ గురించి. 4 స్ట్రోక్స్ వాటికి ఒక్కొక్క పిస్టన్ పైన 4 వాల్స్ ఉంటాయి. 2 ఇంటేక్ వాల్స్, 2 ఎగ్జాస్ట్ వాల్స్. ఇంటేక్ వాల్స్కి ఎగ్జాస్ట్ వాల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటేక్ వాల్స్ ఎయిర్ ఉన్న ఫ్యూయల్ మిక్చర్ని లోపలికి పంపించడానికి ఓపెన్ అవుతాయి. అలాగే ఎగ్జాస్ట్ వాల్స్కి ఏంటంటే కంబషన్ అయిపోయిన తర్వాత లోపల ఫైరింగ్ జరిగి తర్వాత వచ్చిన గ్యాసెస్ కానీ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఏదైనా కానీ ఆ గ్యాసెస్ని మనం బయటికి పంపించడానికి, ఎగ్జాస్ట్ గ్యాసెస్ని బయటికి పంపించడానికి ఈ ఎగ్జాస్ట్ వాల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అది కూడా ఏ టైంలో ఓపెన్ అవ్వాలి, ఏ టైంలో క్లోజ్ అవ్వాలనేది క్యామ్ షాఫ్ట్స్ అని ఉంటాయి. అంత డీప్గా నేను వెళ్ళను ఇప్పుడు నాలెడ్జ్, ఎందుకంటే కొంతమందికి ఆ పదాలు కూడా అర్థం కాదు, వాటి మీనింగ్ కూడా తెలియదు. సో వాటికి ఆల్రెడీ టైమింగ్ సెట్ చేసి ఉంటుంది అన్నమాట. ఈ ఫ్యూల్ ఉన్న ఎయిర్ అనేది ఎప్పుడు లోపలికి వెళ్ళాలి, మళ్ళీ తర్వాత అది ఫైర్ అయిన తర్వాత ఎప్పుడు బయటికి వెళ్ళాలి. ఫైర్ ఎందుకు అవుతుంది అని అంటే అది లోపలికి వెళ్ళిన తర్వాత పిస్టన్ అనేది కిందికి లాక్కొని మొత్తం కంప్రెస్ చేస్తుంది. అంటే మొత్తం ఒక క్లోజ్డ్ బాటిల్లో మొత్తం ఎయిర్ ఉన్న ఫ్యూయల్ని పెట్రోల్ని మిక్స్ చేసి గాలిలాగా మిక్స్ చేసి బాగా దగ్గరికి కంప్రెస్ చేసి హై పవర్ స్టేజ్కి తీసుకొని వస్తుంది. అంటే ఒక స్పార్క్ తాగిలినా కూడా పేలే అంత స్టేజ్కి తీసుకొని వస్తుంది. ఆ పేలుడు ఎట్లుంటుందని అంటే లోపల ఒక్కసారి ఫైర్ అయితే అది ప్రొడ్యూస్ చేసే హీట్ 2000 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట లోపల ఫైర్ అయినప్పుడు, అది ఒక్క పిస్టన్లో. సో దీనికి 4 పిస్టన్లు ఉంటాయి, ఇన్లైన్ 4 కాబట్టి 4 పిస్టన్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పిస్టన్లో ఫైర్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ టైం 2000 డిగ్రీస్ పైన నీకు హీట్ అనేది లోపల ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కంబషన్ ఛాంబర్లో. సో ఈ ఎయిర్ ఫ్యూల్ మిక్స్ అయ్యి లోపలికి పోయినప్పుడు ఆ స్పార్క్ ప్లగ్ ఇగ్నైట్ చేస్తుంది. అంటే ఆ మిక్చర్ని అంటుకునేలాగా చేస్తుంది అన్నట్టు. అంటే ఒక స్పార్క్ ఇస్తుంది, ఇవ్వగానే ఒక ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. ఆ ఎక్స్ప్లోజన్ జరిగిన దానికి ఆ ఫోర్స్కి పిస్టన్ అనేది కిందికి పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా జరుగుతుంది. మనం చూసేది జస్ట్ మీటర్లో 90 డిగ్రీస్. మరి ఇంత హీట్ని ఈ 2000 డిగ్రీస్ సెల్సియస్ని మరి ఎట్లా కూల్ చేస్తున్నాయి అని అంటే అది కూడా డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ మనం అనుకున్న పాయింట్ ఏంది, ఇంజన్ ఎందుకు హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది. సో ఇప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ ఒక 60 to 70% మీకు అర్థమయ్యే ఉంటుంది హీట్ అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అనేది.